సో నేను అక్కడ ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేసిన కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంత ప్రతినిధిగా ఉన్నా కాబట్టి అక్కడ ప్రజలు అక్కడ కార్మికుల ఆగ్రహం కానీ ఆక్రోశం కానీ దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. వాళ్ళకి అండగా ఉండడానికి పోరాటాలు చేద్దామని చెప్పిన దానికే ఉలిక్కి పడిపోయి ఇక రాష్ట్రం లేదు సమస్యనే లేదన్నట్టు బాల్కసుమ్ అనే ఒక సమస్య అన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే డైరెక్షన్ మేరకు నిన్నటి నుంచి నా మీద ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తారు మీరు? సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు, మీ అనుకూల మీడియాలో రాపిస్తూనే ఉన్నారు. మా అంటే కేసులు పెడతారు కావచ్చు, మళ్ళీ నన్ను జైలుకు పంపిస్తారు కావచ్చు. మాకు పోరాటాలు కొత్త కాదు, జైలు కేసులు కొత్త కాదు. మీరు ఎన్ని చేసినా డెఫినెట్గా పోరాటం చేస్తాం. ప్రజల పక్షాన కార్మికుల పక్షాన కొట్లాడతాం, మాట్లాడతాం. మీకు భరించే ఓపిక లేదు, ఆ సహనం లేదు ఈ ప్రభుత్వ పెద్దలకు. మొన్న జగిత్యాలలో ఒక డ్రైవర్ అశోక్ ఆర్టీసీ డ్రైవరు వడ్లు మక్కలు కొనుండ్రంటే ఆయన మీద దాడి చేస్తారు. తర్వాత మా తమ్ముడు క్రిషాంక్ సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఆయనను మొన్న 15 రోజులు జైలుకు పంపించారు. మా నల్లబాల్ అనేటటువంటి వ్యక్తిని ఆయనను జైలుకు పంపించారు, మా శశిని. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మా కార్యకర్తలను హత్యలు చేసిర్రు, దాడులు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న సూర్యాపేటలో జరిగింది. చాలా చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల హత్యలు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల కేసులు పెడతా ఉన్నారు. ప్రజాపాలన పేరిట ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీని మీరు కల్పిస్తూ ఉన్నారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఇవాళ నా మీద కేసు పెట్టాలని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ, మరి మీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీని కాల్ చేస్తాన్నాడు, ఆయన మీద పెట్టిర్రా కేసు? మీ మక్కాన్ సింగ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే గారు ఆయన నరికేస్తా అన్నాడు, ఆయన మీద పెట్టిర్రా కేసు? స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా ప్రగతి భవన్ను నక్సలేట్లు బాంబులు పెట్టి పేల్చేయరి అని మాట్లాడారు. మరి ఆనాడు మీరు అంత ఎటువేరు? మొన్నటికి మొన్న అసెంబ్లీలో ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతాను మాట్లాడిండు ముఖ్యమంత్రి. నిజంగానే సుమోటో కేసులు పెట్టాల్సి వస్తే ఈ రాష్ట్రంలో సుమన్ మీద కాదు పెట్టాల్సింది, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీల మీద పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే మీరిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయనందుకు మీ మీద కేసులు పెట్టాలి. మీరిచ్చిన 420 హామీలు అమలు చేయనందుకు మీ మీద కేసులు పెట్టాలి. మీరు చెప్పిన వివిధ డిక్లరేషన్లలో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయనందుకు మీ మీద సుమోటోగా లక్షలాది కేసులు పెట్టాలి. ఆ అవసరం ఉంది. ఇవాళ నా మీద కేసులు పెట్టి ఏదో నా గొంతు నొక్కుతా, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాం, భయభ్రాంతులకు గురి చేస్తాం, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాం అంటే ఇక్కడ భయపడే వాళ్ళు, బెదిరే వాళ్ళు, అదిరే వాళ్ళు ఏం లేరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, డెఫినెట్గా ఈ తెలంగాణలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోరాటంలో ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి ఒక కార్యకర్తగా, వ్యక్తిగా ఈ తెలంగాణ బాగుండాలని కోరుకునేటటువంటి బిడ్డగా ఇవాళ 3 ఏళ్ళని కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాల మీద బాధతోని, ఆవేదనతో నేను మాట్లాడుతూ ఉన్నా. నా సింగరేణి కార్మికుల ఆక్రోశం, ఆగ్రహం, ఆవేదనను అర్థం చేసుకొని నేను మాట్లాడుతూ ఉన్నా. నా తెలంగాణ రైతులు 6 గాలం కష్టపడి పండించినటువంటి పంట ఇవాళ వానలో తడిసిపోతుంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ కన్నీళ్ళలో ఉండేటటువంటి, వాళ్ళ కడుపులో ఉండేటటువంటి బాధను చూసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ వాళ్ళ ఆకలి మంటలు చల్లారాలే, సింగరేణి కార్మికుల గుండెలో మంటలు చల్లారాలే. దాని మీద దృష్టి పెట్టండి. స్కాములు చేసుడు కాదు, అవినీతి చేసుడు కాదు, చిల్లర రాజకీయాలు చేసుడు కాదు, డైవర్షన్ గేములు ఆడుడు కాదు. ప్రజల కోసం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బట్టగాల్చి మీద వారేసుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేసుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎవరు గట్టిగా గొంతెత్తితే వాళ్ళ గొంతు నొక్కుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది. మరి నిజంగా మేమే 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము మీలాగే ప్రవర్తిస్తే మీ పరిస్థితి ఏందని నేను అడుగుతూ ఉన్నా. ఒకసారి నేను రాష్ట్ర ప్రజలకు కూడా మీడియా ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నా, వీళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడారో ఒకసారి ఆ వీడియోలు కూడా చూడుర్రి. ముఖ్యమంత్రి గారితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు వీళ్ళు ఎవరెవరు ఎట్లా మాట్లాడారు, మరి వీళ్ళ మీద ఎన్ని కేసులు అయినాయో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి చూడాలని నేను కోరుతా ఉన్నా. వెంకట్ ప్లే చేయి. ప్రగతిలో ఉంటేంది, ఎవరైనా నక్సలైట్లు బాంబు పెట్టి పేల్చేస్తేంది, మనం అయ్యేదేంది? ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతి భవన్ను డైనమైట్లు పెట్టి పేల్నా మాకు వచ్చే నష్టం లేదు, మాకు సంబంధం లేదు ప్రగతి భవన్తో. ఎందుకంటే మాకు ప్రగతి భవన్ను నక్సలైట్లు బాంబులు పెట్టి డైనమైట్లు పెట్టి పేల్చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా
రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియో. సెకండ్ వీడియో ప్లే చేయి. అసెంబ్లీలో మాట్లాడింది. తోడుకొని తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని పట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కని బట్టలిప్ప తీసి కొడతా తోడుకలు తీస్తాను ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన వీడియో. నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటురేమో, తమాషా చేస్తురేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఒక్కొక్కరిని సంగతి చూస్తే ఒక్కొక్కరు లేకుండా ఎలిమినేట్ చేసి పారేస్తా అని ముఖ్యమంత్రి గారు ఒక సభలో, నిండు సభలో వేలాది మంది సమక్షంలో మీడియా సాక్షిగా కండ్లగుడ్లు వీకేస్తా, కడుపుల పేగులు తీసి మెడలేసుకుంటా, ఒక్కొక్కరిని అంతు చూస్తా అని చెప్పి బెదిరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదాలో ఆయన మాట్లాడినటువంటి ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడినటువంటి వీడియో అది. నెక్స్ట్. నుంచి వెళ్లిన రేవంత్ వెంట వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నారు. తుపాకీతో ఎందుకు బయలుదేరుతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే సరదాగా అంటూ సమాధానమిచ్చారు రేవంత్ రెడ్డి. ఇది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు కరీంనగర్లో జరిగినటువంటి మీటింగుకు రైఫిల్ పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరిపోయినటువంటి వీడియో. నెక్స్ట్. శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామన్న విషయం చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎవరైనా మాట్లాడితే, ప్రశ్నిస్తే అడ్డంగా నరుకుతామని మా కోల్బెల్ట్ ఏరియాకు చెందినటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ గారు పబ్లిక్ మీటింగ్లో మీడియా సాక్షిగా హెచ్చరించినటువంటి వీడియో అది. సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా? నేను ఫ్యాక్టరీని అన్న. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీని డైరెక్ట్గా తగలబెడతా అని చెప్పి ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియో. మరి దీంట్లో ముఖ్యమంత్రి గారి మీద కేసు అయిందా, మక్కన్ సింగ్ ఠాకూర్ గారి మీద కేసు అయిందా, రామగుండం ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారి మీద కేసు అయిందా? ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, ఈ ప్రభుత్వం యొక్క స్కాములు బయటపెడుతున్నందుకు, ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు మర్చిపోయి తెలంగాణ వనరుల్ని కొల్లగొడుతున్న తీరును ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నందుకు ఇవాళ మాలాంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. సరే, డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, కేసుల్ని కూడా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా గట్టిగా నిలబడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడారు. సింగరేణి కార్మికులు బాల్క సుమన్ మీద తిరగబడాలని. వస్తావా పొన్నమన్నా? పోదామా సింగరేణి ఏరియాకు? కార్మికులు నా మీద తిరగబడతారా, నీ మీద తిరగబడతారా? పోదామా? ఏదైనా కొనుగోలు కేంద్రం రైతుల దగ్గరికి పోదామా? మన కరీంనగర్ జిల్లాలో మీరే డిసైడ్ అయ్యారు ఒకటి, మీ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ అయినా పర్లేదు, ఏదైనా రైతుల కొనుగోలు కేంద్రం దగ్గరికి పోదాం పాండ్రి, వడ్ల కొనుగోలు కేంద్రం రైతుల దగ్గరికి. మరి నా మీద తిరగబడతారా, మీ మీద తిరగబడతారా చూసుకుందాం. ఇవాళ నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏది లేదు. మరి పోదామా నిరుద్యోగుల దగ్గరికి? అశోక్ నగర్కి వస్తావా అన్న, పొన్నమన్నా? మీరు వస్తారా, మీ ముఖ్యమంత్రి గారు వస్తారా, మీ మంత్రులు వస్తారా, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వస్తారా నా మీద కేసు పెట్టమని ఇవాళ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు? పోదాం పాండి, మరి అశోక్ నగర్ పోదాం పాండి నిరుద్యోగుల దగ్గరికి. ఇవాళ రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన నడుస్తూ ఉంది. రైతులకు రైతు బంధు లేదు, వడ్లు వనుడు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, కరెంటు చక్కగా వస్తలేదు, హైదరాబాద్ మహానగరంలో మంచినీళ్ళు చక్కగా వస్తలేవు, ఊళ్ళు కానీ పట్టణాలు కానీ పరిశుభ్రత లేదు, ఊడ్చేటోడు తూడ్చేటోడు లైట్లు, అసలు డ్రైనేజ్ వ్యవస్థ ఏది చక్కగా లేదు. మీరు చెప్పినటువంటి మహిళలకు 2,500 ఇస్తామన్నది ఇచ్చింది లేదు, తులం బంగారం ఇస్తామన్నది ఇచ్చింది లేదు. కేసీఆర్ కిట్టు పథకం గతంలో మేము పెడితే దాన్ని బంద్ పెట్టిరు. మీరు గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ పెడితే దాన్ని పట్టించుకుంటలేరు. దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తే మీరు 12 లక్షలు ఇస్తామన్నారు, ఒక్క కుటుంబానికి ఇవ్వలేరు. ఇవాళ ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, యువత కానీ, మహిళలు కానీ, సింగరేణి కార్మిక లోకం కానీ ఏ ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేదు. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది.
కాబట్టే నిన్నటి మీటింగ్లో నేను మొద్దు నిద్ర నటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పిన. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆనాడు పోరాటాలు చేసినామో, సాగరహారము, మిలియన్ మార్చు, అసెంబ్లీ ముట్టడి, సడక్ బంద్ లాంటి కార్యక్రమాలు చేసినామో అటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తేనన్నా ఈ ప్రభుత్వంలో కదలికి వస్తుంది అని చెప్పి నేను మాట్లాడినా. ఇక దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటా, కోడిగుడ్డులో బొక్కలు వెతుక్కుంటా, పైశాచికానందం బాల్కసుమని ఇట్లన్నాడు అట్లన్నాడు అని చెప్పి వాళ్ళ అనుకూల మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. సరే చేసుకోండి. ఇక అది ఎంత దూరం పోయిందంటే ఇక బాల్కసుమన్ మొత్తం తెలంగాణను విధ్వంసం చేస్తున్నట్టు పెట్టిస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. ఇదే పని ఉంది. వడ్లు కొనుడు లేదు, మక్కలు కొనుడు లేదు, కార్మికులకు సంబంధించిన పని లేదు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు లేదు, ఏం లేదు. ఇక బాల్కసుమన్ రేపే తెలంగాణ అంతా కథం చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో నా మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇగో రేవంత్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ హ్యాండిల్స్ ఇవి, వారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇక మొత్తం ఇక కింద తెలంగాణ అంతా కథమైపోతుంది అన్నట్టుగా పైన నా ఫోటో పెట్టి కింద ఈ ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు ఏదో అభివృద్ధి చేస్తూ ఉంటే మేము అడ్డుకుంటున్నాం అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. అన్నీ సేమ్, మళ్ళా కంటెంట్ సేమ్, ఫోటో సేమ్. మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాళ్ళ పిఆర్ టీం నా మీద పెట్టిస్తున్నటువంటి ఈ వీడియోలు అన్నీ సేమ్ వీడియోలు, అన్ని సేమ్ ఫోటోలు, సేమ్ కంటెంటు, ఒకటే దగ్గర నుంచి ఇది చేస్తూ ఉన్నారు. సో నేను ఇప్పటికైనా ఏమంటున్నానంటే నా మీద పెట్టే శ్రద్ధ రైతుల వడ్లు కొనుడు మీద పెట్టుర్రి, నా మీద పెట్టే దృష్టి రైతుల మక్కలు కొనుడు మీద పెట్టుర్రి, నా మీద పెట్టే ఫోకస్, కాన్సన్ట్రేషను సింగరేణిలో మీరు ఇవ్వాల్సిన ఉద్యోగాల మీద, సింగరేణిలో మీరు ఉంచాల్సినటువంటి స్కీముల మీద, మీరు చెప్పిన మాట నిలబెట్టుకునే దాని మీద పెట్టండి. నిన్న మా హరీష్ అన్న అడిగినట్టు 40 లక్షల టన్నుల బొగ్గు ఎటుమాయమైంది వెంటనే సమాధానం చెప్పాలి. 1600 కోట్ల విలువ చేసే బొగ్గు, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎటుమాయమైంది, దాని మీద శ్రద్ధ పెట్టాలి. సింగరేణిలో జరుగుతున్నటువంటి స్కాములు బంద్ అయ్యి, స్కీములు ఇంట్రడ్యూస్ అయ్యి మా కార్మికులకు మంచి జరుగుడు మీద శ్రద్ధ పెట్టాలి. డెఫినెట్గా అప్పటిదాకా కార్మికుల పక్షాన, రైతుల పక్షాన పనిచేస్తాం, పోరాటం చేస్తాం, కొట్లాడతాం. మా కేసులు, జైళ్ళు కొత్త కాదు. మీ తిట్లే దీవెనలు అనుకుంటా నేను. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు, మీ టీము, మీ మంత్రులు, మీ ఎమ్మెల్సీలు, మీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి నా మీద చేస్తున్నటువంటి ఈ దాడి, సోషల్ మీడియా వేదిక కానీ, మీడియా వేదిక కానీ మీరు చేస్తున్నటువంటి దాడి, దాని మీద కంటే కూడా దృష్టి రైతుల సమస్యల మీద పెట్టాలని, సింగరేణి పరిరక్షణ మీద పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే మా మిత్రులు చెప్తా ఉన్నారు, ఏదో కేసు అయిందని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా కేసులు అయితే మాకు తెలుసు, ఎందుకంటే వీళ్ళ దగ్గర వేరే ఏమీ లేదు. కేసులు పెట్టాలి, జైళ్ళకు పంపించాలి, అరెస్టులు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు, చిల్లర ప్రయత్నాలు చేస్తారనేటటువంటి విషయాలు నాకు తెలుసు. కానీ నేను ఒకటి గుర్తు చేస్తూ ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు నేను బతుకుతానో చస్తానో తెలియని సందర్భంలో 13-14 ఏళ్ళు గట్టి గుట్లైనా నిలబడ్డా. సమైక్య రాష్ట్రంలో నా మీద అనేక రకాల కేసులు పెట్టి, ఒక దశలో పీడీ యాక్ట్ పెట్టి లోపలేయాలని కుట్ర జరిగినటువంటి సందర్భంలో కూడా నేను తట్టుకొని గట్టిగా నిలబడ్డా, ఎన్నడూ భయపడలే. ఆనాడు ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మళ్ళీ ఇవాళ నన్ను టార్గెట్ చేస్తున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే.